అందరికీ నమస్తే సార్. మీ పేరు? నా పేరు అజీజ్ అహ్మద్. కృష్ణ. మీ పేరు సార్? బాలనర్సే. సార్, ఇప్పుడున్న జనాభాలో ఎక్కువ శాతము అనారోగ్యంగా ఉంటున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే మనకి హార్ట్ అటాక్స్ అని, బీపీలని, షుగర్లు, థైరాయిడ్లు, సో ఇలాంటి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. సో ఎందుకు వస్తున్నాయి ఇట్లా? పాతకాలంలో ఏమంటే మాంసాహారం తక్కువ తినేది, వారానికి ఒక్కసారి తినేది, ఆకుకూరలు, జంక్ ఫుడ్ లేకుండా ఇప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి మైదా, బయట టిఫిన్ కూడా బయటనే చేస్తున్నారు, ఇంట్లో ఎవరు తినట్లేదు. ఇంకోటి బిర్యానీలు, నాన్ వెజ్ ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. పని చేసే వేళలు ఏదైతే ఉంటాయో అందరికి ఇంట్లో బయట ఎవరికి వ్యాయామం లేదు, నో ఎక్సర్సైజ్, ఎక్కువసేపు టీవీలు చూడడం, మొబైల్ చూడడం, దీనివల్ల వ్యాధులు పెరుగుతాయి. ఇంకోటి ఎక్కువసేపు నిద్రపోవట్లేదు, నిద్ర గంటలు అనేవి తగ్గిపోయినాయి. అందరూ ఐదు గంటలు కూడా నిద్రపోవట్లేదు, అందరూ మొబైల్ 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 మొబైల్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అడగ. సో ఏంటంటే సార్, ఇంతకుముందు ఒక పాతకాలంలో ఎక్కువ ఫుడ్ లేదు అని చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు మనకి అందరు పైసలు పని చేసుకుంటారు, పైసలు ఎక్కువ మంచి మంచి ఫుడ్ ఉంటుంది. మరి మంచి ఫుడ్ అంటే ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు మరి ఆరోగ్యంగా ఉండాలి కదా. అప్పుడు ఫుడ్ లేకుండా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఫుడ్ తినేటోళ్ళు మంచి మంచి ఫుడ్ అంటే ఆకుకూరలు, జొన్న రొట్టెలు, గోధుమ. ఇప్పుడు అది కాదు కదా మంచి ఫుడ్ అంటే, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ లో ఏముంటుందంటే వ్యాధులు ఎక్కువ వస్తుంది. ఇంకోటి నిద్ర, విశ్రాంతి, ఏమంటారు సంతోషకరమైన క్షణాలు, ఇవి కోల్పోతున్నారు. అంటే ఒకరు మాట్లాడుకోవట్లేదు, ఎప్పుడు చూసినా కానీ మొబైల్, టీవీ, ఒకరితో ఒకరు కాన్వర్జేషన్ కూడా తగ్గిపోయింది. అంటే ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఏం సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? పాతకాలం తిన్న చికెన్ తినాలి. పాతకాలంలో ఏ చికెన్ తినేది? నాటుకోడి తినేది, అది తినాలి. పాతకాలం తిన్న మటన్ తినాలి. ఇప్పుడు ప్రాసెస్డ్ మటన్, చేపలు కూడా ఉన్నాయి, అది కూడా ప్రాసెస్డ్, పెంచుతున్నారు, దాన్ని మందులు వేసి ఇంజక్షన్లు చేసి పెంచుతున్నారు. ప్రాసెస్డ్ ఫిష్ తింటున్నారు. పాతకాలం చేపలు తినాలి, పాతకాలం మటన్ తినాలి, పాతకాలం చికెన్ తినాలి. ఆకుకూరలు బాగా తినాలి, 3 పూటలు ఆకుకూరలు తినాలి. మటన్ క్వాంటిటీ అనేది తగ్గించాలి. ఎక్సర్సైజ్, బాగా నిద్రపోవాలి, సంతోషంగా ఉండాలి. మెయిన్ సంతోషం పోయింది. ఇప్పుడు ఏంటంటే డయాబెటీస్ లో హైదరాబాద్ నెంబర్ 1లో నెంబర్ 1లో ఇప్పుడు లివర్, కిడ్నీ ఇవన్నీ వస్తాయి. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. అప్పట్లో అంత కల్తీ ఫుడ్ లేకుండే. ఇంకోటి ఏంటంటే ఫిట్నెస్ కూడా మోర్ ఇంపార్టెంట్. వర్క్ లోడ్ వలన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తలేరు ఇవాళ రేపు జనరేషన్. దట్ ఇస్ ద రీజన్. సో అంటే ఫుడ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటారా మీరు? అవును సార్. ఫుడ్ కరెక్ట్ లేకుంటే జీవిస్తాం ఎట్లా చెప్పండి సార్. ఇంకోటి డౌట్ ఏంటంటే, అంటే ఈ డిసీజ్ అనేది ఓన్లీ ఇప్పుడే వస్తున్నాయా, లేకపోతే డిసీజ్ అనేది 20 years బ్యాక్, 30 years బ్యాక్ కూడా ఇలాంటివి అన్ని ఉండేనా? లేకుండే సార్. అట్లా ఏం లేకుండే అక్క. అప్పట్లో మా మమ్మీ డాడీ ఇప్పుడు కూడా హెల్తీగా ఉన్నారు, బీపీ లేదు, షుగర్ లేదు. కానీ నేను వాళ్ళకి పుట్టినోడిని, నాకు బీపీ షుగర్ ఉంది. మా డాడీ కూడా న్యాచురల్ గానే డెత్ అయింది, ఏం ప్రాబ్లం ఏం లేకుండే వాళ్ళకు. సార్, ఫుడ్ అంటే ఇప్పుడు ఉన్న జనాభాకి ఇప్పుడు అందరికి పనులు ఎక్కువ ఉన్నాయి, పనులు ఎక్కువ దొరుకుతున్నాయి. ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తెచ్చుకొని తింటున్నారు. సో మనకు గతంలో చూసుకుంటే మన పేరెంట్స్ చెప్తారు, అప్పుడు మనకి తినడానికి సరిగ్గా ఫుడ్ ఉండకపోయేది, ఏమి ఉండకపోయేదని. సో మరి ఇంత ఫుడ్ తింటున్నప్పుడు మరి ఇప్పుడు ఇంకా వీళ్ళు ఎక్కువ హెల్తీ ఉంటారు కదా మరి. అవును. సో మన పాత జనరేషన్లో వచ్చేసి ఏంటంటే ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ కాకపోయేది, ఫుడ్ అనేది న్యాచురల్గా హెల్తీ ఫుడ్ అనేది ఉండేది, కెమికల్ ఫ్రీ ఫుడ్ ఉండేది వాళ్ళు. సో వెనకటి కాలంలో మామూలుగా మా తాతలు ఇట్లా కానీ మా నాన్నమ్మలు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ జనరేషన్లో వాళ్ళకి అన్నం దొరకక మట్టిలో పెరుగు పిసుక్కొని కూడా తిని వ్యవసాయ పనులు చేసుకున్న జనరేషన్ ఉండేది. సో సాయిల్ అనేది నో కెమికల్, పొల్యూట్ అనేది లేకుండా ఉండేది. నవేడేస్ తర్వాత జనాభా పెరగడం, జనాభా తగ్గట్టుగా మనకు ఫుడ్ షార్టేజ్ రావడము. సో ఎక్కువ ఫుడ్ కావడం కోసం కెమికల్స్ యూజ్ చేసుకోవడము, దానివల్ల వెదర్ పొల్యూట్ అవ్వడము, సాయిల్ పొల్యూట్ అవ్వడము, ప్రతిదీ పొల్యూట్ అవ్వడం వల్ల ఫుడ్ దొరుకుతుంది. నవేడేస్ మనీ పెద్ద విషయమేం కాదు, మనీ పెడితే ఏదైనా దొరుకుతుంది. కానీ దొరికే ఫుడ్ అనేది మనకు ప్యూరిటీ ఫుడ్ అనేది ఉండట్లేదు. సార్, ఇప్పుడున్న వాళ్ళకి హెల్తీగా ఉండాలంటే మరి మీరు ఏం టిప్స్, ఏం సజెషన్స్ ఇస్తారు?
సో ప్రజెంట్ మనకు మోస్ట్ ఆఫ్ ది డిసీజ్ వచ్చేసి హార్ట్ అటాక్, క్యాన్సర్ ఇలా ఉంటుంది. సో తీసుకునేది ప్రతిదీ కూడా మనం ఆయిల్ మిక్స్ అనేది ఉంటుంది. ఆయిల్ అనేది హెవీగా వాడుతున్నాము. ఈవెన్ రెస్టారెంట్స్ కానీ బయట స్ట్రీట్ ఫుడ్స్లో కానీ వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడుతున్నారు, మన ఇంట్లో అయినా కానీ మనం ఎలాంటి ఆయిల్ వాడుతున్నాము, ఈవెన్ ఫ్రూట్స్ అయినా కానీ వెజిటేబుల్స్ అయినా కానీ మనం ఎంతవరకు హెల్తీ మెయింటైన్ చేస్తున్నాము, ఇది చూసుకుంటూ మన డైలీ స్టార్టింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది. లైక్ దట్ మనం వాకింగ్ చేస్తున్నామా, వార్మప్స్ ఏమైనా చేస్తున్నామా. జాబ్స్ చేసే వాళ్ళకి కొంచెం టైం దొరకకపోవచ్చు. దొరికిన టైంలో మనము దాన్ని హెల్తీ కోసం ఎలా యూజ్ చేసుకోవాలి, ఈవెన్ వాకబుల్ అనేది చేస్తున్నామా లేదా, ఇది చూసుకుంటే కొంచెం బెటర్ లైఫ్ రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నాకు లేనిపో రోగాలు రావడం ముఖ్య కారణము మెయిన్ ఫుడ్ వల్ల. అనగా కూరగాయలు కానీ, టమాటా కానీ, వంకాయ కానీ, ఏది చూసుకున్నది తినండి, అవన్నీ మెడిసిన్తో తయారవుతుంది. ఉదాహరణకు చికెన్ తీసుకోండి, ఒకప్పుడు ఊళ్ళో నాటుకోళ్ళు, ఇప్పుడు ఏమో ఫారం కోళ్ళు అయినాయి. అవి ఎలా ఉన్నాయి, ఒక 1 month లోపలనే 2 కిలోల చికెన్ తయారవుతుంది. ఎందుకు తయారవుతుంది? మెడిసిన్ తోని, ఇంజక్షన్ వల్ల అది ఎగ్దమ్న ఉబ్బిపోతుంది. పబ్లిక్ ఆకర్షణకరమైంది, కంటికి ఇంపైనది ఏంటి, అది చాలా నష్టం కలుగజేస్తుంది. ఎప్పుడైతే మన కంటికి ఇంపైనది చూసుకున్నాం అనుకో, మన ఆరోగ్యం పాలు ఖచ్చితంగా మన ఆరోగ్యం పాలు చెడిపోతుంది. ఉదాహరణకు మామిడి పండు తీసుకోండి, ఇప్పుడు చూడడానికి కళ్ళకు ఇంపుగా ఉంటుంది, తీసుకొని తిన్నామనుకో అది లోపల ఏముంటుంది, మొత్తం పచ్చగా ఉంటుంది, టెస్ట్ ఉంటుంది. అది ఎందుకు అట్లా అవుతుంది? మందు వల్ల. మందు వేసినామంటే 2 days మామిడి పండు మక్కిపోతుంది. ఒకప్పుడు గడ్డి వేసి అవన్నీ వేసి మక్క పెడుతుండే, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కనుక ఇవన్నిటికీ కారణం ఒకటే, కెమికల్ మందుల వల్ల అనారోగ్యం పాలవుతున్న జనాలు. అంటే ఇప్పుడు మనము దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా? అట్లా రోగాలు రావద్దంటే మనం ఏం చేయాలి? అది రోగాలు రావడం ఏం చేయాలంటే, మనకు దేవుడు మనకు ఆలోచన ఇచ్చిండు. మరి ఏది తినాలి, ఏది తినొద్దు, ఏది వాడాలి, ఏది వాడద్దు అనేది మనకు జ్ఞానం. కనుక మనం ఏం చేయాలంటే, అది తినాలా తినొద్దా అని మనం ఆలోచించుకొని తినగలిగితే మన ఆరోగ్యం బాగుంటుంది. సో అంటే హెల్త్ డిసీజ్ అనేవి 20 years బ్యాక్, 30 years బ్యాక్ కూడా ఇట్లనే ఉండేనా? లేదు, అప్పుడు లేకుండే. అందరు పని చేసేవాడు, మంచి కష్టపడి చెమట తీసేవాడు. ఇప్పుడు చెమట లేదు, ఏం లేదు, హాయిగా బండి పైన పోవాలి, కార్లో పోవాలి, రావాలి. ముందు సైకిల్ తొక్కేవాళ్ళు, సైకిల్లో కూడా ఎక్సర్సైజ్ అయ్యేది, సైకిల్ కూడా దాంట్లో చెమట ఎంత వెళ్తుందో అతను అంత ఫిట్నెస్ ఉంటాడు. ఇప్పుడు చెమటనే వెళ్తే లేదు, స్వెటింగే లేదు. స్వెటింగ్ లేకుంటే స్వెటింగ్ లోపటే ఉంటుంది, దాంతో పాటు మనకు డిసీజ్ పెరుగుతూనే ఉంటుంది. కొలెస్ట్రాల్ ఇప్పుడు ఏది తీసుకుంటే దాంట్లో మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, తగ్గుతలేదు. ఇప్పుడు మనం తింటున్నాం కదా, చూడండి, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఉంది, అన్ని మిక్స్ ఉంటుంది. ముందు ఏంది, ఇంట్లో ఏది మనం తయారు చేసేవాళ్ళము అదే తినేవాళ్ళం. ఇప్పుడు బయట తిండికి పైన వచ్చేసారు అందరూ, టైం లేదు, బిజీ లైఫ్ అయిపోయింది. ఏంటంటే చలో ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళాలి, అక్కడ కర్రీ పాయింట్కి వెళ్ళాలి, తీసుకురావాలి, తినాలి, పండుకోవాలి. సో సార్ ఇప్పుడు వాటి నుంచి అంటే మనం రికవరీ కావాలంటే, హెల్తీ ఉండాలంటే మనం ఏం చేయాలి? మార్నింగ్ మనం వాకింగ్ వెళ్ళాలి, కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ గురించి జిమ్కి వెళ్ళాలి, టైం ప్రకారం లేవాలి, టైం ప్రకారం పండుకోవాలి. మళ్ళీనేమో ఏదేది మిక్స్ ఉంటుందో, ఏది కెమికల్ ఐటమ్స్ ఉంటాయో అది మనం తినకూడదు. అది మెయిన్ పాయింట్. ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ ఇంట్లో ఏది మనం ప్రిపేర్ చేస్తారో అదే తినాలి. थैंक यू सो मच सर, सुपर सर। भी डिजीज ज़्यादा होने के कारण है फूड नंबर 1। मोस्टली बच्चा लोगों को, चाइल्ड को ज़्यादा है। क्या को बोलो तो बच्चा लोगों को आजकल होम फूड अच्छा नहीं देते, जो गवर्नमेंट फूड आता है वो भी क्लैरिटी नहीं रहता, वो भी ठीक से साफ सफाई नहीं रहता। देखा गया है खाने के सब्जी के साथ कीड़ा मकोड़ा के साथ आ रहा है, नंबर 1। सेकेंड थिंग्स क्या है, दुकान में आजकल सस्ता में बच्चा लोग जो चिप्स वगैरह वो सब बेचते, वो थोड़ा क्वालिटी नहीं रहता जी। कहाँ से भी परचेस करके कहाँ से भी लेकर के बच्चा लोगों को खिला रहे, इसीलिए ज़्यादा हो रहा। और सेकंड रीजन क्या है, एरिया, मोतम एरिया में डस्टबिन नहीं है, इधर उधर कचरा पड़े सो है। कचरा के वास्ते मच्छर आ रहा, मच्छर के वास्ते डेंगू आ रहा, मलेरिया आ रहा, टाइफाइड आ रहा, ज़्यादा हो रहा। డాక్టర్లు అంటారు కదా, డాక్టర్లు ఒకప్పుడు మనం పోతే డాక్టర్లు మన దగ్గరికి రానికే వచ్చేటోళ్ళు.
ఇప్పుడు ఏం చేస్తాం డాక్టర్ల మనమే క్యూ కడుతున్నాం డాక్టర్ల దానికి. ఒకప్పుడు ఊర్లోకి వెళ్ళి డాక్టర్లు రావాలంటే ఒకడు ఇంజక్షన్లో రోగాలు ఏంది రాబా అని ఇవ్వని తెలియపోయేది. అది ఏదో ఇంత గంజో కట్టుకున్నది తాగినామా జర గట్టి ఉన్నామా గదే తెలిసింది. ఏదో ఇది మిరపకాయలు వేసుకొని ఇంత తొక్కు నూరుకొని ఇంత నెరపోడు వేసుకొని సద్ద సంకటో జొన్న సంకటో ఇన్ని ఏదో వ్యవసాయం చేసుకొని ఇంత బువ్వ తిని కూడా హాయిగా బతుకున్న తినొచ్చు. కానీ ఆ ఫుడ్కి ఈ ఫుడ్కి చాలా భేదం ఉందన్న అట్లా. సో అంటే ఇప్పుడు ఉన్న హెల్త్ ఇష్యూస్ అప్పుడు కూడా ఉండేనా 20 ఏళ్ల క్రితం కూడా ఇలా ఇందులో అప్పుడు లేదన్న. అప్పుడు ఏంటంటే డాక్టర్ల కాడికి డాక్టర్లే ఊర్లలోకి వచ్చేది. ఏంద్రాబాయ్ కాడ అందరు ఆరోగ్యంగా ఉండేది. ఒక ఇంజక్షన్ ఇస్తే అప్పట్లో 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటాడు. ఇప్పుడు 5-10 రూపాయలు కాదు, హాస్పిటల్ పోనీకనే 50,000 60,000 అవుతున్నాయి. ఆ పిల్లలకు చిన్నతనంలో ఒక వయసులోకి ఇట్లా ఉండి చిన్నతనంలో ఒక హార్ట్ అటాక్లు వచ్చేదా రాకపోయేది. ఇప్పుడు 10 ఏళ్ళు కాదు వానికి 15 ఏళ్ళు రాని వానికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, లేనిపోని రోగాలు అన్నీ వస్తున్నాయి. అంటే ఎట్లన్నా మరి ఇప్పుడు మనము ఇవన్నీ రావద్దు అంటే మనం బాగుండాలి అంటే అసలు మనం ఏం చేయాలి? ఏం చేయాలన్నా, ఒకటి బిర్యానీ అన్నోటిది ఒకటి బంద్ చేసుకోవాలి. ఇంకోటి తాగుడు బంద్ చేయాలి. ఓ 15 ఏళ్ళు 16 ఏళ్ళు రాగానే పిల్లలు తాగుడకు అలవాటు అయిపోతుంది. బానిసత్వం గదొకటి బంద్ చేసుకోవాలి. హెల్దీగా ఉండాలంటే చూడన్న మంచిగా పొద్దున్నే లేచి వాకింగ్లు గవి రన్నింగ్లు చేసుకొని నీ శరీరానికి ఏ హాని కాకుండా నీ పద్ధతితో నువ్వు ఉన్నావు అనుకో, నీకు ఏ రోగాలు రావు. బయట వచ్చే తిని ఈయనే కూర్చొని ఉన్నావు అనుకో, నీకు బీపీ కాదు ఏదన్నా అడ్డమైన రోగాలు వస్తూనే ఉన్నాయి. తిన్నాగానే ఏం చేయాలా, ఒక 10 అడుగులు అటు ఇటు తిరిగా తినగానే కూర్చున్నాం అనుకో, బిర్యానీ తిన్నాం నీళ్ళు తాగినాం రాబోయే రెట్టం ఆరాం చేద్దాం అనుకుందాం అంటే అది సోమరిపోతనం అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న.